వైసీపీ కాపు నేతల సమావేశంపై జనసేన పార్టీ స్పందించింది. కాపులను విడదీయాలని వైసీపీ కుట్ర చేస్తుందన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పవన్ ను కాపులకు దూరం చేయాలని వైసీపీ ప్రయత్నిస్తుందని ఈ కుట్రలను ఎండగడతామని అన్నారు బొలిశెట్టి శ్రీనివాస్. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 స్పెషల్ కరెస్పాండెంట్ రవికుమార్ వివరిస్తారు. ప్రస్తుతం మనతో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, కాపు కేంద్రంగా జరుగుతున్నటువంటి చర్చలు ఎలా చూస్తున్నారు? కాపు కులం అనేది పుట్టిన కులాన్ని కన్న తల్లిని ఉన్న ఊరిని మర్చిపోకూడదు అనేది ఖచ్చితంగా మాకు కూడా తెలుసు. అయినప్పుడు కూడా మనం గౌరవించుకుంటూ సాటివారిని గౌరవించమని చెప్పేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఒక కులానికే పెద్దపేట వేయొద్దని అని ఆయన చెప్తూ ఉన్నారు. అంతే తప్ప నేను ఆ కులంలో పుట్టలేదని ఎక్కడా చెప్పలేదు. భారతదేశం విచ్ఛిన్నం అవుతుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడింది. వీళ్ళ ఒక్కిరికి నుంచి నిన్న కొంతమంది నాయకులు దాంట్లో మాట్లాడుతూ ఉన్నారు. అందరూ మాట్లాడారని నేను చెప్పను. కానీ మరి నేను ఒకటి అడుగుతున్నా, కాపుల మీద కాపులను పోటీ పెట్టరా? కళ్యాణ్ గారు సింగిల్గా వెళ్ళినప్పుడేమో సింగిల్గా వెళ్తే మీరు ఓడించడానికి ఇదే కాపులు ట్రై చేశారు. ఇవాళ కాపు సమావేశం పెట్టి ఇదే కాపు నాయకుడిని విమర్శిస్తామన్న పవన్ కళ్యాణ్ గారిని మీకు ఎక్కడా దాంట్లో తప్పనికి అనిపించలా. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే మీ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు. మరి వీళ్ళు పెద్ద మాటలు చెప్తున్నారు. ఏ రంగా గారు చంపబడ్డారో, ఏ కుటుంబంతో చంపబడ్డారో ఆ కుటుంబంలో వ్యక్తిని మీ లీడర్గా ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు అడుగుతాను ఈ వైసీపీ నాయకుల్ని. అక్కడ మీ దగ్గర సమాధానం ఉండదు. సభకు రండి, మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అది మానేసి మీరు సభకు వచ్చి మాట్లాడే దమ్ము లేదు. మీరు అక్కడ కూర్చొని ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. కాపులకు అన్యాయం జరిగింది వైసీపీ పార్టీలో. పోలీస్ అధికారులు పోస్టింగ్లు లేవు, రెవెన్యూ అధికారులు పోస్టింగ్లు లేవు. మీరు కాపుల్ని హింసించారు. ఈ ఊర్లో నేను ఇన్ఛార్జ్గా ఉంటే మా మీద కేసులు పెట్టించారు. మీరు మా కుర్రోళ్ళ మీద కేసులు పెట్టించారు. పోలీసులతో దెబ్బలు కొట్టించారు. ఇక్కడ కాపుల్ని భక్షించేదే మీరు. కాపుల్ని నాశనం చేసిందే జగన్మోహన్ రెడ్డి. మీరు జగన్మోహన్ రెడ్డి మేము అంటున్నాం కదా చంద్రబాబు నాయుడికి మోస్తారని అడుగుతున్నారు. మీరు మోసారు కదా 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డికి మోసారు కదా పల్లకి. కాపుల్ని ఏమొద్దరించారు మీరు. కాబట్టి కులాన్ని అడ్డం పెట్టి కులం ముసుగులోకి వెళ్ళిపోతారు. మీరు తిడతారో కులం ముసుగులోకి వెళ్ళిపోతారు. ఏదన్నా ఎవరో ఒక నేరస్తుడు చనిపోతే ఆయన మీద 22 కేసులు ఉన్నాయంటున్నారు. పోలీసులు కూడా ఆయన మీద ఏ యాక్షన్ తీసుకున్నారో మాకు తెలీదు. మీరు దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఏం చేయలేదని అడిగితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? అంటే ఒక కులస్తులు ఉంటే ఇంకో కులంలో చంపేయచ్చు. లేకపోతే మన కులస్తుడు చంపేస్తే మనం వాళ్ళని సపోర్ట్ చేస్తాం. ఈ సుబ్రహ్మణ్యం కేసులాగా ఉండదు. ఇక్కడ న్యాయం ఉంటుంది. ఇది ఏ దళితులు అయితే మిమ్మల్ని వెనకేసుకొస్తున్నారో ఆ దళితుని చంపేస్తే మీరు ఎవరిని సపోర్ట్ చేశారని అడుగుతున్నాం. కాబట్టి మీకు ఒక నిబద్ధత లేదు. ఏది పడితే అది మాట్లాడతారో. పవన్ కళ్యాణ్ గారిని కాపుల నుంచి దూరం చేసే ప్రయత్నం జరుగుతుంది. కాపు నాయకులందరికీ నేను 2 చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నా. వీళ్ళ మాటలు నమ్మితే కుక్క తోక పట్టును గోదావరి ఇన్నట్టు ఉంటుంది. ఈ రాజకీయాల్లో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళందరూ మీటింగ్ పెట్టి మా నాయకుడిని మీరు మాట్లాడినంత మాత్రాన ప్రజలు నమ్మరు. ఈ మోసపూరిత మాటలని మీరు ఎన్నిసార్లు మాట్లాడినా దాన్ని ఖండిస్తూ ఉంటాం. మీరు కూడా జాగ్రత్తగా మాట్లాడమని ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడమని పేరునానికి కూడా తెలియజేస్తాం. కాపుల్ని వాళ్ళు ఓన్ చేసుకోరు. కాపుల్ని పవన్ కళ్యాణ్ గారు దూరం చేసే ప్రయత్నం. కాపులు ఎలా ఓన్ అవుతారు? కాపులు 5 సంవత్సరాల దుర్మార్గ పరిపాలన చూసిన తర్వాత, కాపు కులాన్ని అనదొక్కిన తర్వాత కాపులు ఓన్ అవుతారని ఎందుకు అనుకుంటాం? అంటే సాయికృష్ణ కేసులో మొత్తం అంతా డైవర్షన్ జరుగుతుంది, లేదా సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరగట్లేదు అనే ఒక ఆరోపణ కూడా అనిపిస్తుంది. ఎలా చూడాలి? ఆ తల్లిదండ్రులే చెప్పారు మాకు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన న్యాయం చేశారని వాళ్ళు చెప్పినప్పుడు నేను వాళ్ళ గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఉందా తల్లి నిన్న ప్రెస్ ముందుకు వచ్చి చెప్పింది. దాన్ని మనం తీసుకోవాలి తప్ప శవరాజకీయాలు చేసేవాళ్ళు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్కి కాపులను దూరం చేసే ప్రయత్నం జరుగుతుంది. వైసీపీ చేసేటువంటి కుట్రలని ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ తరపు నుంచి కూడా మేము కూడా ప్రతిఘటిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా దుర్గాతో రవి, టీవీ9 తాడేపల్లిగూడెం నుంచి.